తెల్లాపూర్ అనేది సంగారెడ్డి జిల్లాకి ఒక ఐటీ హబ్గా మారుతుంది. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తూ ఉంటే, రోజు రోజుకి కొత్తగా వెలుస్తున్నటువంటి కాలనీలు, అపార్ట్మెంట్లు చూస్తూ ఉంటే ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసినా కానీ ఈ ప్రాంతానికి ఇంకా తక్కువగానే కనబడుతూ ఉంది. శాసన మండలి సభ్యులు అంజిరెడ్డి గారు ఎమ్మెల్యే గారితో కలిసి పెరుగుతున్నటువంటి కొత్త కాలనీల యొక్క అవసరాలని దృష్టిలో ఉంచుకొని రోడ్లు కానివ్వండి, మొక్కలు నాటే కార్యక్రమం కానివ్వండి, డివైడర్లు, శానిటేషన్, కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళు వదిలేస్తున్నటువంటి చెత్త, డెబ్రీస్ ఇట్లాంటి వాటికి సంబంధించి త్వరలోనే జిల్లా కలెక్టర్ గారిని పిలిచి తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. బిల్డర్లు పెద్ద పెద్ద బంగ్లాలు, ఆకాశార్మ్యాలు కట్టి చెత్త తీసుకొచ్చి రోడ్ల మీద పోసి, పలుగొట్టిన దుమ్ము తీసుకొచ్చి రోడ్ల మీద పోసేసి కాలనీలలో ఉంటున్నటువంటి వాళ్ళకి మా గేట్ లోపలనే మంచిగా ఉండాలి, గేట్ బయట దుమ్ము వేస్తామంటే కుదరదు. అది ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో అట్లాంటి చర్యలకి ఎవరు పాల్పడుతూ ఉన్నా కానీ వాళ్ళ మీద నియంత్రిత చర్యలు తీసుకోవాల్సిందే. జిల్లా కలెక్టర్ గారు మేమందరం వచ్చి ఒక ఫుల్ డే తెల్లాపూర్లో కూర్చొని అన్ని గేటెడ్ కమ్యూనిటీలను పిలిచి రోడ్ల మీద వదిలేసినటువంటి డెబ్రీస్, వదిలేస్తున్నటువంటి చెట్లు పెట్టినటువంటి ఓపెన్ ఏరియాస్, ఎక్కడైతే చెరువులు కబ్జా గురవుతున్నాయో ఈ ప్రాంతంలో వీటిని అన్నింటిని కాపాడి భవిష్యత్ తరాలకి ఒక మంచి వాతావరణాన్ని ఇచ్చేందుకని చెప్పి ఒక కార్యక్రమాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తాం. ఆ రోజు మా మీడియా మిత్రులను కూడా ఆహ్వానిస్తాం. మీరు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు కూడా తీసుకొని ఖచ్చితంగా తెల్లాపూర్ మున్సిపాలిటీని ఒక మంచి టౌన్షిప్గా, వస్తున్నటువంటి కొత్త కాలనీలను అన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసి ఒక మంచి అండర్గ్రౌండ్ డ్రైనేజీని యాడ్ చేసి దీనికి ఒక రైల్వే, ఇంకా ఇతరతర అంశాలు, మెట్రో ఎట్లా క్రోడీకరించవచ్చు అనేది చూసి, రింగ్ రోడ్ కనెక్టివిటీ అయితే ఎట్లా ఉంది తెల్లాపూర్ మున్సిపాలిటీ కాబట్టి అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టీలు పక్కన పెట్టి అందరం కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగస్తులకి మంచి వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.